వెల్కమ్ టు 99 టీవీ. నేను మూలం శ్రీనివాస్. ఇక రేపు సిట్టు విచారణకు సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. సో ఇప్పటికే సిట్టు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిట్టు కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే వాట్ నెక్స్ట్ అనే దాంట్లో మాత్రం 2-3 రోజుల్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా విచారిస్తారు సిట్టు అధికారులు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో సిట్టు దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తానికి ఈ సిట్టు దర్యాప్తు అయితే క్లైమాక్స్ చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా కూడా దీంట్లో ఆరోపణలు చేసిన వాళ్ళను మరి సాక్షులుగా కావచ్చు, అదే క్రమంలో విచారించడం కావచ్చు. సో మొత్తానికి ఒక దశలో మరి సిట్టు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది. సో విచారణలో మరి అందరినీ కూడా సాక్షులుగా పిలుస్తున్నారు. సో అందరి సాక్ష్యాలు కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పటివరకైతే మనం చూసాము. రీసెంట్గా మరి హరీష్ రావును కూడా ఒక 5 రోజుల క్రితం పిలిచి విచారణ చేయడం కావచ్చు. అలాగే మరి 2 రోజుల క్రితము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా పిలిచి విచారించడం కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడు పార్టీలో మరి ప్రధాన కార్యదర్శి, అదే క్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న జోగినిపల్లి సంతోష్ రావును కూడా ఇప్పుడు సిట్టు విచారిస్తోంది. రేపు మధ్యాహ్నం ఆయన విచారణకు రావాలని చెప్పి సిట్టు కూడా నోటీసులు ఇవ్వడం కావచ్చు. ఆయన కూడా రేపు మరి ఆ విచారణకు హాజరవుతానని కూడా ప్రకటించారు. సో దీనిపై బీఆర్ఎస్ వర్గాలు కూడా పూర్తిగా మరి ఖండిస్తున్నాయి. సిట్టు పూర్తిగా ఈ యొక్క అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. అదే క్రమంలో సిట్టు విచారణ కొనసాగుతున్నాయి. సో ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. సో ఈ సిట్టు విచారణతో ఫోన్ ట్యాపింగ్ అంశంలో తేలేదేం లేదు. ఇది అందరూ సహజ సిద్ధంగా చేసే ప్రక్రియ. ప్రభుత్వాలు మరి ఏదైతే సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉంటుందని మరి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లు చేయడం సహజమైన ప్రక్రియ. ఇదంతా కూడా లీగలే, దీంట్లో ఎలాంటి ఇల్లీగల్ లేదు. కేవలం కక్షపూరితంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై మరి కుట్రపూరితంగానే ఈ యొక్క సిట్టు విచారణ చేస్తోంది. సో ఈ సిట్టు విచారణలో అధికారులు కూడా మరి గంటలుగా కూడా కూర్చోబెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఓవరాల్గా ఈ సిట్టు విచారణ కేవలం రేవంత్ రెడ్డి సొంత ఎజెండాగానే జరుగుతోంది తప్ప దీంట్లో మరి ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఖచ్చితంగా మరి ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంది కనుక సో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం అందరూ చేస్తున్నారు. ఇది కేవలం ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది కాదు. సో గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న మరి రేవంత్ సర్కార్ వరకు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనే అంశం మరి ఇది చాలా లీగలు. ఇది మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు అన్నీ చేస్తాయి. దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఎన్నికల సమయంలో కావచ్చు, తర్వాత మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా చట్టబద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కనుక దీంట్లో సిట్టు విచారణ చేయడం కేవలం మరి బీఆర్ఎస్ పార్టీపై కుట్రపూరితంగానే చేస్తుందని ఆరోపిస్తున్నారు. సో రేపు మరి జోగినిపల్లి సంతోష్ రావు మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కనుక సో ఆయనను కూడా మరి రేపు సిట్టు విచారణకు రావాలని సిట్టు నోటీసులు ఇవ్వడం, ఆయన కూడా రేపు మరి విచారణకు వస్తామని చెప్పడం కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఎవరిని విచారిస్తారనే అంశంలో మాత్రం ఒకే ఒక వ్యక్తి మాత్రం మరి ఇంకా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె కల్వకుంట్ల కవిత గారు. మరి కల్వకుంట్ల కవిత మరి వన్ అండ్ ఓన్లీ డాటరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనుక ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు. సో ఆమె తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేస్తున్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్పై కావచ్చు, కాంగ్రెస్పై కూడా దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో మెయిన్గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె విచారణలో కూడా ఎలాంటి విషయాలు చెప్తారని చెప్పి కూడా మరి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆమె నా ఫోను, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని గతంలో ఆమె ఆరోపణలు చేశారు. అదే క్రమంలో కుటుంబ సభ్యుల ఫోన్లు చేయడం కావచ్చు, సొంత చెల్లెలి ఫోను ట్యాప్ చేశారు, సొంత కన్న కూతురి కూడా ఫోన్ కూడా ట్యాప్ చేయించి మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో మరి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి కవిత కూడా ఖచ్చితంగా సిట్టు విచారణకు హాజరవుతానని కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారు. అదే క్రమంలో పిలిస్తే ఆమె కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు జోగినిపల్లి సంతోష్ రావు విచారణ రేపు చేస్తున్నారు కనుక రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ సిట్టు కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు విచారణ పూర్తయిపోయింది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ పూర్తయిపోయింది. ఆ రకంగా ప్రోటోకాల్గా చూసుకుంటే ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరి సంతోష్ రావు విచారణ కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ను విచారిస్తారు. దీంట్లో మరొక 2-3 రోజుల్లో కూడా కేసీఆర్కు నోటీసులు ఇస్తారని చెప్తున్నారు. ఇక కవితను విచారిస్తారనే అంశంలో ఇప్పటి వరకు సిటీ అధికారుల నుంచి మరి పూర్తి స్థాయిలో సమాచారం లేదు. అయితే వీళ్ళందరినీ కూడా
ఎవరైతే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి ఫిర్యాదులు చేసిన వారందరినీ విచారిస్తున్న క్రమంలో మరి వాళ్ళందరినీ కూడా సాక్షులుగా విచారిస్తున్నారు. సో ఈ సాక్ష్యాల అన్నిటిని కూడా సిట్టు సేకరిస్తోంది. సో మొత్తానికి గంటలుగా కూడా మరి సిట్టు విచారిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి రావాల్సిన సమాచారం అయితే సేకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే అప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంటే 2014 నుంచి 2023 వరకు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన ఆదేశాలతోనే సో మేమంతా చేశామని కూడా అందరూ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో మరి ఎస్ఐబి చీఫ్ ఇంటెలిజెన్స్గా ఉన్న ప్రభాకర్ రావు కూడా మరి మొట్టమొదటగా ఆయన అమెరికాలో సుమారు 1 సంవత్సరం కాలం పాటు కూడా ఈ సిట్టు విచారణ విషయంలో మరి ఆయన అమెరికాలో ఉండి రావడంలో కొంత ఆలస్యం చేయడం కావచ్చు, అనేక అనుమానాలకు కూడా దారితీసింది. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న చాలామంది మరి ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఎస్ఐబి అధికారులను కూడా ఇప్పటికే మరి శాఖాపరంగా సిట్ అయితే విచారించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరి బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మరి మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించడం కావచ్చు, ఇప్పుడు మరి ఎంపీగా ఉన్న జోగినిపల్లి సంతోష్ రావును విచారించడం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటు అలాగే మరి మాజీ ముఖ్యమంత్రి సో కేసీఆర్ను కూడా విచారించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేశామని కూడా అందరూ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ క్రమంలోనే మరి మాజీ ముఖ్యమంత్రిని కూడా సిట్టు విచారణ పిలిచే అవకాశం ఉంది. కనుక ఓవరాల్గా ఒకవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల మరి వేడి రాజుకుంటున్న తరుణంలో సిట్టు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, అలాగే ముఖ్య నేతలను విచారించడం కావచ్చు, అదే క్రమంలో మరి సాక్షులను కూడా విచారించడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇది మరింత వేడిని రాజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చట్టబద్ధంగా చేస్తున్నామని మరి చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు కేంద్రం కూడా మరి ఖచ్చితంగా ఉగ్రవాద కదలికలు కావచ్చు, తీవ్రవాద కార్యకలాపాలు కావచ్చు, మరి దాంట్లో సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన మరి సమాచారం కావచ్చు, సో ఓవరాల్గా ఇదంతా కూడా చట్టబద్ధంగా జరిగేదే. ఫోన్ ట్యాపింగ్ అనేది మరి దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, ఆ దేశ ప్రజలకు సంబంధించిన అంశంలో తీవ్రవాద కార్యకలాపాల గురించి తెలుసుకునే అంశంలో మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం సర్వసాధారణమైన విషయం అని కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణలో మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వం హయాంలో మరి ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో పూర్తిగా మరి చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఓవరాల్గా అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, సినిమా రంగానికి సంబంధించిన హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కావచ్చు. అదే క్రమంలో మరి ఎన్నికల సమయంలో మరి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులవి నేతలవి కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. సో అంశంలో మరి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి చివరికి సిట్టు దర్యాప్తు అయితే మరొక వారం 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపో ఎల్లుండో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మరి షెడ్యూల్ కూడా రాబోతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక సిట్టు దర్యాప్తు వెనుక మరి ఖచ్చితంగా కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా, ఇదే క్రమంలో ఇదంతా చట్టబద్ధమైందేనా, లేకుంటే మరి బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఇది ఇల్లీగల్ కాదు లీగల్ అని మాత్రమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుందా, అదే క్రమంలో సిట్టు నివేదిక ఎలా ఉండబోతోంది. మొత్తానికి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీగా మరి కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇది లబ్ధి పొందడానికి చేస్తున్న మరి ఒక విచారణలుగా మనం చూస్తున్నామా అనే అంశంలో కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మరి ఖచ్చితంగా పగబట్టి మాపై కక్ష కట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగు చట్టబద్ధమైనప్పటికీ కూడా ఇది అక్రమం అని చెప్పడం కావచ్చు, బీఆర్ఎస్ పై కుట్ర చేస్తుందని చెప్పడం కావచ్చు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మరి సిట్టు విచారణ ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎలాంటి మరి చర్యలు చేపడుతుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు A to Zలో మొత్తానికైతే మరి ఏ నుంచి మొదలుకొని మరి వై వరకు కూడా మరి ఇప్పటికి విచారణ పూర్తయి ఇక జెడ్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్గా మనం చూడొచ్చు. జెడ్గా చెప్తున్న చివరి వ్యక్తి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంటు, అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణతోనే ఇది పూర్తవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ విచారణ తర్వాత సిట్టు ఎలాంటి నివేదిక ఇస్తుంది, అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదిక ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
ఇప్పటికే హరీష్ రావును సిట్టు విచారణకు పిలిచిన సందర్భంలో మరి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఓవరాల్గా మరి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం కావచ్చు. అదే క్రమంలో కేటీఆర్ విచారణ సందర్భం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఇక కేసీఆర్ను విచారిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం కొంత మరి బీఆర్ఎస్లో కావచ్చు కాంగ్రెస్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. కేసీఆర్ కూడా మరి ఖచ్చితంగా విచారణకు పిలిస్తే వస్తారని కూడా మరి కేటీఆర్ చెప్తున్నారు. సో ఖచ్చితంగా మరి కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక 2-3 రోజుల్లో కూడా నోటీసులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా? అదే క్రమంలో కాంగ్రెస్ ఇప్పుడే ప్రభుత్వంలో మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సిట్టు ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి కేసీఆర్ను పిలుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.